హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమ్నైల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా, మన ఓన్ వీడియోస్ పెట్టినా సరే రీయూజ్డ్ వస్తుంది అనేసి పెట్టాను. సో ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది వినేవాళ్ళు వినండి, లేని వాళ్ళు లైట్ తీసుకోండి అంతే. ఇక్కడ ఫస్ట్ థింగ్ చెప్తాను ఒకటి. నేను మొన్న కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను, ఇట్లా రీయూజ్డ్ గురించి ఎప్పుడు వీడియోస్ చేస్తే నెగిటివ్ కామెంట్సే. ఏంటంటే వాళ్ళు అదే మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి అది రాంగ్ అని చెప్పకూడదు. అది నేను మొన్న కమ్యూనిటీ ట్యాబ్లో ఒక వీడియో పోస్ట్ చేశాను, 2 ఛానల్స్ పోస్ట్ చేశాను. ఆ 2 ఛానల్స్కి ఓన్ కంటెంట్, ఓన్ వీడియోస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. వీడియోస్ రీయూజ్డ్ వచ్చింది. ఏంటో మిస్టేక్ పట్టుకోండి అని చెప్పి నేను లింక్స్ పెట్టాను అనమాట. వాళ్ళని కూడా అడిగే పెట్టాను నేను ఆ లింక్స్ కూడా. అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే పెట్టాను నేను యాక్చువల్గా, ఎందుకంటే కొంతమంది ఇష్టపడరు అట్లా వీడియో లింక్స్ పెట్టడానికి. సో అట్లా పెట్టాను అనమాట. ఒక ఛానల్లో అయితే జస్ట్ 24 వీడియోస్ ఉన్నాయి. నన్ను కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు 24 వీడియోస్ ఉన్నాయి, మొత్తం ఓన్ వీడియోసే. 3 అవర్స్ కూర్చున్నాను నేను ఆ ఛానల్ కోసం. 3 అవర్స్ జస్ట్ 24 వీడియోస్ కోసం 3 గంటలు. ఎంత తన్నుకున్నా ఏం అర్థం కాలేదు అసలు, ఎందుకు వచ్చింది రీయూజ్డ్. మొత్తం అంతా క్లియర్గా చూస్తే ఏంటంటే అప్పుడు రిపీటెడ్గా పెట్టారనమాట వీడియోస్, చిన్న చిన్న క్లిప్స్ రిపీట్ చేశారు. అండ్ ఇక్కడ ఒకటి చెప్తాను నేను, యాక్చువల్గా నేను నా ఓల్డ్ వీడియోస్లో కూడా చెప్పాను ఏంటంటే, మన ఓన్ వీడియోస్ రా వీడియోస్ నుంచి మనం ఎడిట్ చేసి పెట్టచ్చు షార్ట్స్ అనేసి చెప్పాను. షార్ట్స్ పర్వాలేదు, షార్ట్స్తో ప్రాబ్లం ఏం లేదు. అది కూడా రా వీడియోస్ నుంచి మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఎడిటింగ్. అసలు మీ లాంగ్ వీడియో ఫ్రేమ్స్కి దీనికి అసలు సేమ్ మ్యాచ్ అవ్వద్దు. అసలు అంతలాగా ఎడిట్ చేయగలిగితే పర్లేదు, లేదంటే రీయూజ్డే అవుతుంది. సో అట్లా ఎప్పుడైనా సరే మీరు, నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో పరంగా చెప్తున్నాను, మీరు షార్ట్స్ కోసం షార్ట్సే రికార్డ్ చేయండి, లాంగ్ వీడియోస్ కోసం లాంగ్ వీడియోసే రికార్డ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు కుకింగ్ వీడియో పెట్టారు, లాంగ్ వీడియో షూట్ చేసుకున్నారు, అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఫైనల్ రెసిపీని నిలువుగా తీసుకోండి వీడియోని. ఏది రెడీ అయిపోయిన తర్వాత ఫుడ్ని మీరు రిలేటెడ్ వీడియో లింక్ ఇవ్వాలి అనుకుంటే నిలువుగా తీసుకుని అది సర్వింగ్ చేయడమో ఏదో ఒకటి చూపించి అది వాయిస్ ఓవర్ ఇవ్వండి. మ్యూజిక్ పెట్టొద్దు, మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ రెసిపీని నేను మన ఫుల్ వీడియో లింక్ ఇచ్చాను ఇక్కడ చూడండి అనేసి మీరు అట్లా చెప్పొచ్చు అనమాట. అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే లాంగ్ వీడియో కోసం లాంగ్ వీడియో అడ్డంగా షూట్ చేసుకున్నారు, షార్ట్ కోసం షార్ట్ నిలువుగా షూట్ చేసుకున్నారు. అది దీంట్లో పెట్టలేదు, ఇది దాంట్లో పెట్టలేదు. సో ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. అప్పుడు మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇది నేను కుకింగ్ చెప్పాను, మీరు ఏ టాపిక్ అయినా ఇట్లాగే ఫాలో అవ్వండి. ఏదైనా సరే ఇప్పుడు 2 కుదరట్లేదు, మీకు నిలువుగా తీయడం కుదరట్లేదు, మళ్ళీ రికార్డ్ చేయండి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ రికార్డ్ చేసుకోండి కావాలంటే, లేదంటే వేరే ఫోన్లో అయినా షూట్ చేసుకోండి. ఇదేంటంటే మనం కష్టపడకుండా ఏ పని జరగదండి. ఇన్నిసార్లు ఎక్కడ షూట్ చేస్తాం అనుకోవచ్చు మీరు, కానీ యూట్యూబ్ ఇచ్చే అప్డేట్స్ అట్లా ఉన్నాయి. అండ్ ఆ ఛానల్కి మానిటైజేషన్ కూడా అయ్యింది. నేను చెప్పాను కూడా, మానిటైజేషన్ అయిన తర్వాత నేను వీడియో చేస్తానని కూడా చెప్పాను. అదేంటంటే రిపీటెడ్ వీడియోస్ అవన్నీ చూసి ట్రిమ్ చేసి, ఆ వీడియోలో ఏవైతే రిపీటెడ్గా పెట్టారో ఆ పార్ట్స్ అన్నీ కూడా ట్రిమ్ చేసి అపీల్ చేసామన్నమాట. అప్పుడు అపీల్ చేపించాను నేను, అపీల్ వీడియో చెప్పాను, ఆవిడ మొత్తం క్లియర్గా చేశారు. ఎందుకంటే మనం 1 మంత్ తర్వాత రీఅప్లై చేస్తే అయిపోయేది మానిటైజేషన్. బట్ 1 మంత్ మాత్రం ఎందుకు వెయిట్ చేయాలి? ఇష్యూ ఏమీ లేదు, అసలు ఇష్యూలు ఏమీ లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మానిటైజేషన్ అయ్యి తీరాలి. సో ఇమీడియట్గా అపీల్ చెప్తే ఆవిడ చేశారు. చేసిన తర్వాత 1 వీక్లోనే మానిటైజేషన్ కూడా అయిపోయిందనమాట. అది. అండ్ ఇంకో ఛానల్ ఏమో అది యాక్చువల్గా అపీల్ చేయాలి, ఆ అపీల్లో నేనే చేసిన చిన్న మిస్టేక్ వల్ల అది అవ్వలేదు. నేను ఆవిడకి చెప్పాను కూడా, నా మిస్టేక్ ఇది అనేసి. ఆవిడ కాంపెన్సేషన్గా నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా చేస్తానని కూడా చెప్పాను అనమాట. సో అది కూడా అవుతుంది, మానిటైజేషన్ కంపల్సరీ అవుతుంది. అది కూడా మానిటైజేషన్ అయిన తర్వాత కూడా నేను చెప్తాను యాక్చువల్గా ఇట్లాగే ఏదో ఒక వీడియోలో. మన ఛానల్లో ఏం ఇష్యూ లేదు, అంతా కరెక్ట్గా ఉంటే ఎట్లయినా మానిటైజేషన్ అయ్యి తీరుతుంది అంతే. మన మిస్టేక్ ఏమీ లేదు, అంతా కరెక్ట్గా ఉంది అంటే అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కంటెంట్ ఇస్తున్నాం అక్కడ యూట్యూబ్లో, కనిపిస్తూ చేస్తున్నారు మళ్ళీ అసలు ఆవిడైతే. సో అట్లా ఉంటుంది అనమాట యూట్యూబ్తో. ఏది కూడా ఊరికే ఏది చెప్పరండి ఎవరైనా సరే. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను ఈ రీయూజ్డ్ గురించి ఎన్ని వీడియోస్ చేసినా అన్నిట్లోనే నెగిటివ్ కామెంట్సే. ఎందుకంటే రీయూజ్డ్ ఇష్యూ అట్లా ఉంది. ఎంతసేపు మెదిలితే అందరూ పెడుతున్నారని అంటున్నారు తప్ప అందులో ఉండే కాన్సెప్ట్ని అర్థం చేసుకునే వాళ్ళే లేరు. సో అందుకే ముందే చెప్పా, ఈ వినేవాళ్లే చూడండి, విన్న వాళ్ళు వదిలేసేయండి అనేసి. అది. అండ్ కొంతమంది ఏమో నిజంగా రకరకాల మనుషులు అయితే ఉన్నారు. ఎవరో ఒకళ్ళు కామెంట్, నేను కామెంట్స్ చెప్తాను వీడియోస్లో, కానీ అవి ఉంచను. ఎందుకంటే ఒక్క నెగిటివ్ కామెంట్ ఉన్నా సరే అది ఇంకా ప్రేరేపిస్తుంది నెగిటివ్ కామెంట్స్ రాయడానికి. అండ్ అది నిజం కాకపోయినా కూడా అది నిజం అనుకునేలాగా చేస్తుంది. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, ఏంటంటే ఏది చూస్తే
అదే కరెక్ట్ అనుకునే విధంగా ఉంటారనమాట. సో వాళ్ళు ఏం రాశారంటే అక్కడ, ఏంటి నువ్వు ఈ రీయూజ్డ్ వీడియోస్ అన్ని చేయడానికి అందరూ నీ దగ్గరికే రావాలి, ఆ ఇష్యూ కోసం అనేసి నువ్వు పెడుతున్నావు వీడియోస్ అంట. నేను వీడియోస్ అనేది ఎప్పుడు కూడా ఏ ఒక్క వీడియో చిన్న వీడియో పెట్టినా సరే అది క్రియేటర్స్కి యూజ్ అవ్వాలి. ఇప్పుడు ఒకరికి ఆ ఇష్యూ వచ్చింది, ఒకళ్ళకి ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఇంకొకళ్ళకి రాకూడదు ఆ ఇష్యూ అనేసి పెడతాను నేను వీడియో. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాల్సిన పని లేదు, చెప్పకుండా సరే ఎట్లాగో నా దగ్గరికే వస్తారు కదా, రీయూజ్డ్ వస్తే కనుక అప్పుడు రిజాల్వ్ చేద్దాంలే, మనం ఎందుకు చెప్పాలి ముందే. అసలు రీయూజ్డ్ కిందకి ఎలాంటి వీడియోస్ వస్తాయి ఏంటి అనేది అన్నీ ఎప్పుడైతే నాకు కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసిన వీడియోస్ చేశాను. ఎందుకంటే సరే వాళ్ళు ఎట్లాగో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మిగతా వాళ్ళకైనా తెలుస్తుంది అనేసి చెప్పాను. అది కూడా అర్థం చేసుకోకుండా నెగిటివ్ కామెంట్స్ రాసేవాళ్లే ఉన్నారనమాట. ఇక అనవసరం అయినా నేను పట్టించుకోను, కానీ అసలు చెప్తున్నా అంటే అలా మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూడండి. అసలు ఏంటో అందరూ నా దగ్గరికే రావాలి ఇష్యూ కోసం అని పెడతానంట. నేనేం రిజాల్వ్ చేయటం లేదు, అసలు చాలా వరకు తగ్గించేశాను. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఈ రీయూజ్డ్ విషయం మాత్రం ఆల్రెడీ అసలు పూర్తిగా మానేద్దామని కూడా డిసైడ్ అయ్యాను. దాని గురించి కూడా వీడియో చేస్తాను, ఆరు వచ్చింది ఆరు వస్తుంది గ్యారంటీగా. ఎందుకంటే ఇక్కడ అర్థం చేసుకునే దానికంటే కూడా అర్థం చేసుకోకుండా అందరూ పెడుతున్నారని వాదించే వాళ్ళే ఎక్కువగా వస్తున్నారు. ఇప్పుడు నా వీడియోస్ చూసి వచ్చారనుకోండి అది వేరు, బట్ అలా కాకుండా వేరే వీడియోస్లో చూసి రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేశారని వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే నేను వీడియోస్లో చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది, బట్ వీడియోస్ చూడకుండా డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే ఏంటంటే అప్పుడు ఏమవుతుంది, షాక్ తింటున్నారనమాట కొన్ని చెప్తుంటే, అవునా నిజమా అన్నట్టు. ఇక వాళ్ళకి ఏంటంటే నమ్మకం కుదరట్లా. సో అట్లాంటప్పుడు నాకు టైం వేస్ట్ ఎందుకు చెప్పండి, ఎవరి ఇష్యూస్ వాళ్ళే రిజాల్వ్ చేసుకుంటారు. లేదంటే ఇంకా బోల్డ్ మంది టెక్ ఛానల్స్ ఉన్నారు కదా, ఎవరికి కావాలంటే వాళ్ళు రిజాల్వ్ చేసుకుంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అండ్ రిజాల్వ్ చేసుకుంటారు. నేను ఎప్పుడు కూడా నేను ఒక వీడియో చేశానంటే ఏదో ఆశించి అయితే చేయను, చెప్తున్నాను కదా. నేను ఒక వీడియో పెట్టాను అంటే అది ఖచ్చితంగా యూజ్ అవ్వాలి. ఆ వీడియో చూసి ఒక విషయం చెప్పాలంటే నా వీడియోస్ చూసి ఛానల్స్ని వాళ్ళంతటి వాళ్ళు సెట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాని తర్వాత చెక్కింగ్ చేయించుకున్నారు కూడా. నేను ముందు ఎట్లా పెట్టారు వాళ్ళు వీడియోస్ అండ్ నా రీయూజ్డ్ వీడియోస్ చూసిన తర్వాత ఎట్లా పెడుతున్నారు అనేది కూడా చెప్పారు వాళ్ళు. సో అప్పుడు అనిపించింది నాకు, ఓకే అందరూ కాకపోయినా కొంతమంది అయినా అర్థం చేసుకుంటున్నారు, ఫాలో అవుతున్నారు అనేసి అనిపించింది అనమాట నాకు. సో ఓకే వాళ్ళ కోసమన్నా నేను వీడియోస్ చేయాలనేసి పెడతాను, అంతే తప్ప నేను ఏదో ఆశించి మాత్రం వీడియో అయితే చేయను. ఇది మాత్రం నేను కన్ఫామ్గా చెప్తున్నాను. మీరు నమ్మినా అసలు మిమ్మల్ని నమ్మించాల్సిన పనే లేదు నాకు. నేను నా ఒపీనియన్ అనేది నేను చెప్తున్నాను అనమాట అది. అండ్ ఈ అప్డేట్తో నేను కూడా నా ఛానల్లో వీడియోస్ డిలీట్ చేసుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే రిపీటెడ్గా ఇప్పుడు నేను కూడా పెట్టాను, అప్పట్లో మనకి ఇన్ని అప్డేట్స్ లేవు, మనం కూడా యూట్యూబ్ దాని ప్రకారమే వెళ్ళాలి కదా. అండ్ ఇట్లా రిపీటెడ్గా పెట్టినా సరే రీయూజ్డ్ వస్తుందన్నమాట. సో మన ఓన్ క్లిప్స్ అయినా సరే, చిన్న క్లిప్ అయినా సరే, ఈవెన్ నేను కూడా పెట్టాను, ఎలాంటి వీడియోస్కో చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇడ్లీ బ్యాటర్ రెసిపీస్ ఉన్నాయి అనుకోండి, ఫర్ సపోజ్ కుకింగ్ ఛానల్స్ రిలేటెడ్లో ఇడ్లీ బ్యాటర్ అనేది ప్రతి వీడియోకి చాలామంది చేస్తారు అట్లాగా. ఆ ఇడ్లీ బ్యాటర్ అనేది ఒక వీడియోనే అన్నిటికీ వాడుతూ ఉంటారు. అది ఎడిట్ చేసిన వీడియో అవనివ్వండి, లేదంటే రా వీడియోస్ నుంచి ఎడిట్ చేయనివ్వండి, ఏదైనా సరే సేమ్ యూజ్ చేస్తారు జనరల్గా. ఆ విధంగా కూడా పెట్టొద్దు ఇక నుంచి. మీరు ఇప్పటి వరకు పెట్టిన వదిలేయండి, ఇంకేం చేయలేము, లేదంటే ట్రిమ్ చేసేయండి మీకు డౌట్గా ఉంటే, మరీ సేమ్ క్లిప్స్ లాగా అనిపిస్తే. ఎందుకంటే ఇది మీకు గుర్తుండాలి, లేదంటే ఆటోమేటిక్ సిస్టమ్స్ డిటెక్ట్ చేస్తాయి, అంతే తప్ప మామూలు మనుషులకి వేరే వాళ్ళు చూస్తే ఎవ్వరికీ అర్థం కాదు. నేను ఇంకోటి చెప్తాను, నేను మానిటైజేషన్ చేసిన ఛానల్లే ఒక ఛానల్ నేను ముందు చెక్ చేస్తాను, వాళ్ళు నన్ను ముందే అప్రోచ్ అయ్యారు, నేను ముందే చెక్ చేస్తాను అనమాట. ఛానల్స్ని చెక్ చేస్తే ఏం ఇష్యూ లేదు, అన్నిటికీ చక్కగా వాయిస్ ఓవర్ ఉంది. అది మాత్రమే చూశాను నేను అప్పుడు. దాని తర్వాత చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఆవిడ ఏముంది ఓన్ వీడియోసే కదా అనేసి ఒకటే వీడియోకి డిఫరెంట్ వాయిస్ ఓవర్లు కూడా ఇచ్చారు. అవ్వలేదు మానిటైజేషన్. మరి వాయిస్ డిఫరెంటే కదా, అవ్వాలి కదా, లెక్క అయితే అవ్వలేదు. సో అలా ఉంటుంది. మన ఓన్ వీడియోస్ పెట్టినా సరే మానిటైజేషన్ అవ్వదు ఇట్లా పెడితే కనుక. సో మీరు ఏదైనా ఒక వీడియో ఒకసారే, షార్ట్ కోసం షార్ట్ షూట్ చేసుకోండి, లాంగ్ వీడియో కోసం లాంగ్ వీడియో షూట్ చేసుకోండి, అది. సో ఇప్పటి వరకు మీకు ఖచ్చితంగా అడుగుతారు, ఇప్పటి వరకు నేను కూడా పెట్టాను ఇలాంటివి అని మీకు డౌట్ ఉంటే కనుక ఆ వీడియోస్ ఫస్ట్ పెట్టింది ఉంచవచ్చు, బట్ నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్నిటిని కూడా ట్రిమ్ చేసేయచ్చు. ఆ పార్ట్స్ వరకు ట్రిమ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ ట్రిమ్ ఎలా చేయాలనేది కూడా నేను వీడియో చేశాను, వచ్చింది ఆర్ వస్తుంది, ఫ్యూచర్లో అయినా వస్తుంది. సో ఈరోజే రికార్డ్ చేస్తున్నాను ఆ వీడియోని కూడా, ఎందుకంటే ఇదివరకు చేశాను వీడియో, కానీ అప్పటికి ఇప్పటికీ మారిందనమాట అప్డేట్.
సో దాన్ని బట్టి నేను చేస్తాను, అది కూడా చెప్తాను మీకు ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా. సో ఇదండి, మీకు అర్థమైంది కదా. మీ ఓన్ వీడియోస్ అయినా సరే రిపీటెడ్గా పెట్టొద్దు. రా వీడియోస్ నుంచి పెట్టినా సరే డిలీట్ చేసేయండి. ఎందుకు రిస్క్ చెప్పండి. ఇప్పుడు మానిటైజేషన్ అయిన ఛానల్స్ అనుకోండి, మళ్ళీ మానిటైజేషన్ పోయిందంటే అదొక ఇది. ఈ వీడియోస్ మరి మీరే డిలీట్ చేయొద్దు అన్నారు కదా, ఇప్పుడు డిలీట్ చేయమంటున్నారంటే ఇంకేం చేయలేము మనం. ఇప్పుడు రీయూజ్డ్ కంటే వ్యూస్ తగ్గడమే బెటర్ కదా. రీయూజ్డ్ రావడం కంటే మళ్ళీ మానిటైజేషన్ తెచ్చుకోవాలంటే అయ్యి ఒక తిప్పలు. అలా కాకుండా వీడియోస్ డిలీట్ చేసుకుంటేనే బెటర్ కదా అది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను.